బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎంబీసీ వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఎటు చూసినా కొండపై క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. వరుస సెలవులతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎంబీసీ వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. వర్మ, అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. టోకెన్ లేని భక్తులకు 20 గంటల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం భక్తుల రద్దీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ? పవన్, వరుసగా సెలవులు రావడంతో క్రిస్టమస్ నుంచి కూడా వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో జనవరి 1 వరకు కూడా సెలవులు ఉన్న కారణంగా తిరుమలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో గత 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితి తిరుమలలో నెలకొంది. ప్రస్తుతం కూడా స్వామివారి సర్వదర్శనానికి అంటే ముందస్తు టికెట్లు లేని భక్తులకు దాదాపు 20 గంటల సమయం పైనే పడుతుంది. ప్రస్తుతం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి తిరుమలలో బయట దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా ఇదే సిచ్యువేషన్ అయితే తిరుమలలో ఉందని చెప్పొచ్చు. దీంతో భక్తులు అటు దర్శనానికి ఇటు వసతి గదులు దొరకక కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు కాలినడక మార్గాల్లోనూ ఇతరత్రా కూడా మొత్తం కలిపి దాదాపు 20,000 టోకెన్లు మాత్రమే ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇస్తుండటంతో అవి తెల్లవారుజామునే అయిపోతుండటంతో కూడా అటు కాలినడక వచ్చే భక్తులు ఇటు ఇతర భక్తులు కూడా టోకెన్లు లేని భక్తులు అయితే దర్శనానికి వేచి ఉండక తప్పడం లేదని చెప్పవచ్చు. మరోవైపు భారీగా రద్దీ పెరగడంతో టీటీడీ కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వారాంతంలో ఏదైతే విఐపీ బ్రేక్ దర్శనాలు అన్నింటినీ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఓన్లీ ప్రోటోకాల్ కి మాత్రమే ఇస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. జనవరి 1 వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అన్నదాన సత్రాల్లో కానీ ఇతర చోట్ల కూడా వసతి గదుల దగ్గర కూడా ఇదే విధంగా రద్దీ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాలినడక మార్గాల్లో ప్రస్తుతం ధనుర్మాసం కూడా ఉండడంతో తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో భారీగా రద్దీ అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీంతో ఏదైతే బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తుల కోసం ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు కానీ ఇతర పాలు మజ్జిగ ఇతర కూడా టీటీడీ సిబ్బంది సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమలకు భారీగా 7 కొండల నిండా కూడా ప్రస్తుతం అయితే భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా టీటీడీ యంత్రాంగం కూడా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. పవన్, అయితే వర్మ, ఈ జనవరిలోనే వైకుంఠ ద్వార దర్శనం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో భక్తులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దర్శనం విషయానికి వస్తే పాత పద్ధతిని అమలు చేయబోతున్నామంటూ టీటీడీఓ శ్యామలరావు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇది వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి కూడా గత 3 ఏళ్లుగా తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు ఏదైతే శ్రీరంగం తరహాలో తెరిచి ఉంచుతున్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు వైకుంఠ ద్వారాలు గుండా కూడా ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో ఈసారి కూడా ఇదే రీతిన ఈ నెల అంటే జనవరి 10 నుంచి 19 వరకు కూడా సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు చేరుంది టీటీడీ. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. కేవలం ఆన్లైన్ లో అప్పటికే విడుదల చేసిన టికెట్లు 300 రూపాయల టికెట్లతో పాటు ఈ నెల జనవరి 9వ తేదీన 3 రోజుల పాటు రోజుకు 40,000 చొప్పున 1,20,000 టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 10, 11, 12 తేదీలకు సంబంధించి కూడా తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇవ్వనున్నారు. అలాగే ఆ తర్వాత రోజులు అంటే మిగతా 7 రోజులకు సంబంధించి కూడా భక్తులకు 13వ తేదీ నుంచి కూడా ఏ రోజుకి ఆ రోజు ముందు అంటే ప్రత్యేక కౌంటర్లు కాకుండా ఎప్పట్లాగే ఉండే భూదేవి కాంప్లెక్స్ కానీ, శ్రీనివాసం కానీ, విష్ణు నివాసం ఇలాంటి చోట్ల మిగతా 7 రోజులకు సంబంధించి కూడా వైకుంఠ ద్వారా టోకెన్లు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ముందస్తు దర్శన టికెట్ ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, సర్వదర్శనం ఉండదని ముందుగానే ముందు టికెట్ ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కూడా సూచించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే ఆ రోజుల్లో వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఓన్లీ ప్రోటోకాల్ దర్శనం మాత్రమే ఇస్తాము, ప్రముఖులు వాళ్ళు వచ్చినప్పుడు సెల్ఫ్ మాత్రమే ఇస్తాము, ఇవన్నీ గమనించుకొని రావాల్సిందిగా కూడా టీటీడీ సూచించడం జరిగింది. అలాగే గోవిందమాల భక్తులకు కూడా ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవని కూడా టీటీడీ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఏదైతే అవకాశం కల్పిస్తున్నారో కేవలం ముందస్తు టికెట్ అటు ఆన్లైన్ లో కానీ ఇటు తిరుపతిలో ముందస్తుగా
భక్తుల దగ్గర పొందిన ఉచిత సర్వదర్శన టోకెన్లు గాని ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ ఆ 10 రోజుల పాటు అనుమతిస్తామని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భారీగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.